హాయ్. హాయ్. సో మీరు కూడా జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వచ్చారా? ఎస్, ఐఎమ్ ఇషిత. నైస్ నేమ్. ఐఎమ్ విరిత. సో వీఆర్ జాయినింగ్ క్యూ హబ్ ఆన్ ద సేమ్ డే. యా. నాకు ఇంక ఏ సంబంధాలు చూడక్కర్లేదయ్యా. పెట్టు ఫోను. ఏంట్రా? ఇంక డిసైడ్ అయిపోయాను రా. మా నాన్న చెప్పినట్టు లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అదే బెస్ట్ డెసిషన్ రా. ఎక్స్క్యూజ్ మీ. Yeah, please. Nice meeting you guys. Let me explain you about our project. Adhuenda? Yeah. So, you have any questions? No. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. Yeah. మన కంపెనీలో ఏవైనా పాలసీస్ లైక్ వి షుడ్ నాట్ మ్యారీ ఎనీవన్ ఇన్సైడ్ ద కంపెనీ లాంటివి ఉన్నాయా? No. What? అంటే ఎంప్లాయీస్ మధ్య ల్యాబ్ అఫైర్స్ ఉండకూడదు, కపుల్స్ కెనాట్ వర్క్ ఇన్ సేమ్ ప్రాజెక్ట్ లాంటివి. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ బ్యూరో కన్నా మన ఆఫీస్ లోనే ఎక్కువ మంది కలుస్తుంటారు. అనే ఎందుకు? సో వాట్స్ యువర్ ఏజ్? Does it really matter to you? ఎనీ ఇష్యూస్ టు సే? Well, I'm 28. ఆర్ సింగిల్ ఆర్ మ్యారీడ్? Disgusting. బాబు ఇంకా సింగిల్. ఇప్పుడు కూడా ఒక లవ్ అఫేర్ లేదు, పెళ్లి కూడా అవ్వలేదు. కొంచెం మీరే చూసుకోండి. గ్రేట్, బట్ వై? బయటికి బానే ఉన్నావుగా, లోపలేమైనా ప్రాబ్లమా? Hey, get out. I love you. What? Love at first sight. I'm not interested. లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా? Eh. Can you leave now? బాయ్. ఏంట్రా ఇందాక అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు, లవ్ మ్యారేజ్ ఓకే అన్నావు. అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే వద్దనేసావేంట్రా? అది నాకు నచ్చలేదురా. ఆ అమ్మాయి నీకు నచ్చలేదా? ఎలాంటి అమ్మాయి కావాలరా నీకు? చెప్పను, చూపిస్తాను, ఉండు. అమ్మాయిని చూస్తే మనసులో ఫీల్ రావాలరా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాలి. ఇలా దరిద్రంగా డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తే చండాలంగా ఉంటుంది. రేయ్, నువ్వేదో పాతకాలంలో ఉన్నావురా. ఇప్పుడున్న అమ్మాయిలు వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టే స్టేజ్ నుంచి వాట్సాప్ లో హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లో పెట్టే స్టేజ్ లోకి వచ్చారు. రేయ్, నీ మొహానికి ఆ అమ్మాయే చాలా ఎక్కువరా. విజువల్స్ లో చూడరా, ఆ అమ్మాయి కీర్తి రెడ్డి కన్నా సూపర్ గా ఉంటుంది. చండాలంగా ఉంది బలా. సర్లే పంజుడు. వీడు మనడు. ఓంకార్, దిస్ ఇస్ విరిత. ఏంటి విరిత? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలరా. ఏంటి? అసలు వాడి ప్రాబ్లం ఏంటి? అదే కీర్తి రెడ్డి రీమసేన్. వాళ్ళెవరు? వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్సా? వాడికి అంత సీన్ లేదు కానీ వాడికి అమ్మాయిల తొలి ప్రేమలో కీర్తి రెడ్డి, చెల్లిలో రీమసేన్ లాగా ఉండాలంట. ఓ, అర్థమైంది. ఓకే, రేపు అన్ని పార్క్ వచ్చేమను. బాయ్ బాయ్. బాయ్. కీర్తి రెడ్డిలా ఉండాలా? చెప్తా. సాటర్డే వర్క్ రమ్మంటే రారు గాని ఆఫీస్ పార్టీ అనగాని వేసుకుంటూ వచ్చారే. రేడికి మళ్ళీ పిట్ట రెట్టేసిందిరా. ఈసారి జ్ఞానం ఏమవుతుందో ఏమో. No. No, please. రేయ్ రేయ్ అటు చూడరా. రేయ్ అటు చూడు. ఏంటి కలవాలన్నా? నాతో ఏమైనా మాట్లాడాలా? సారీ, ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకు. ఏ రోజు? అదే ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను కదా. ఓహ్, అదా. నేను ఎప్పుడో మర్చిపోయాను. నో నో నో, గుర్తు పెట్టుకో.
అప్పుడేదో అలా అనేసాను కానీ పిట్ట రెండోసారి రెట్టేసినప్పుడు అర్థమైంది. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. అయితే ఇప్పుడేంటి, లవ్ చేస్తున్నావా? ఆ, కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి, కొంప తీసి ఇంతకు ముందే పెళ్ళైపోయిందా, లేక ఎవరైనా అమ్మాయితో ఆల్రెడీ అన్న అయిపోయా? చిచి, అది కాదు, అలాంటివి ఏం లేవు. యాక్చువల్లీ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎన్నో వయసు నుంచి మాందాం అనుకున్నా కుదరట్లేదు. ఎంత ట్రై చేసినా మానలేకపోతున్నాను. మన రిలేషన్షిప్ బిగినింగ్ లోనే నీకు ఇది చెప్పాలని చెప్పడం నా బాధ్యత. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్ మ్యామ్. టు లార్జ్ వోడ్కా విత్ ఆరెంజ్. నేను ఓట్కా తాగను. దానికి ఎందుకంత వరి అవుతున్నావు? సర్లే, నాకు ఒక చికెన్ వింగ్స్, 2 లార్జ్ వోడ్కా విత్ ఆరెంజ్ జ్యూస్. నీకేం కావాలి? బ్రీజర్. ఓకే, 1 బ్రేజర్. ఓకే మ్యామ్. నువ్వు నాన్ వెజ్ తింటావా? మందు తాగుతావా? అదేంటి, నువ్వు మర్డర్ చేస్తావా, మానభంగం చేస్తావా అన్నట్టు అడుగుతున్నావు? మా ఊళ్ళో దిల్కుష్ అయినప్పుడు ఇలాగే తాగుతాం, ఇలాగే తింటాం. అయినా మందు అప్పుడప్పుడు తాగుతా కానీ ముక్కలేంది మాత్రం ముద్ద దిగదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ముందు నీ వీక్నెస్ ఏంటో చెప్పు. ఏం లేదన్నాను కదా. ఏం లేదు. ఏదో ఉంది, చెప్పు. అదే, నేను బ్రీజర్ తాగుతానని చెప్దాం అనుకున్నాను, అంతే. బ్రేజర్ తాగడం కూడా ఒక వీక్నెస్ ఏనా? హే, కెన్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? అందరూ చూస్తున్నారు. సారీ. ఐమ్ సారీ. రేయ్, మీటింగ్ బాగానే జరిగిందా? వదిలేరా, అమ్మాయి నాకు సెట్ కాదు. ఏమైందిరా, విజువల్స్ మ్యాచ్ అయ్యాయన్నా? దానిలో చికెన్ వర్క్ యాడ్ అయినరా. ఉండు, దానికి బ్రేకప్ చెప్పేస్తాను. రేయ్, ఎందుకురా, ఏమైందిరా అసలు? ఉండు. హలో హలో హలో, నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఫుల్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టే. హ్యాంగ్ ఓవర్ లో ఉందంటరా. రేయ్, చిల్రా, టెన్షన్ పడకురా. హలో, హలో, నీతో మాట్లాడాలి ఇప్పుడే. నేను ధర్మపురి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నాను, నువ్వు వచ్చేసాయి. మా ఇంట్లో చికెన్ తినరు, కనీసం ఎగ్ కూడా టచ్ చేయరు. అలాంటిది ఇంటికి వచ్చే కూడా మందు తాగుతుందంటే అల్లా కొల్లోలం చేస్తారు. వాళ్ళకే కాదు, నువ్వు మందు అవటం నాకు కూడా ఇష్టం లేదు. ఓకే, పెళ్ళైన తర్వాత ఇలాంటివన్నీ ఆపేస్తానని ప్రామిస్ చేయి. అంతే కదా, దానికే మొహం ఇలా పెట్టుకోవాలా? ప్రామిస్. హాయ్ వినయ్, హాయ్. హౌ ఆర్ యు? వావ్, వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. గోవింద్, దిస్ ఇస్ వరుణ్, మై చైల్డ్హుడ్ డియరెస్ట్ ఫ్రెండ్. వరుణ్, దిస్ ఇస్ గోవింద్, మై బాయ్ ఫ్రెండ్. వావ్, సూపర్ బాస్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ బాస్. విరిత లాంటి ఫిగర్ పడేయడం అంటే నార్మల్ విషయం కాదుగా. ఏంట్రా, ఫోన్ కూడా చేయకుండా యుఎస్ నుండి ఓడిపడ్డావు? యాక్చువల్ గా డైరెక్ట్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. మీ ఇంటికి వెళ్తే ఆంటీ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పారు, ఓ. అందుకే ఇక్కడికి వచ్చా. ఓ. బాస్, ఈ 1 వీక్ విరిత నాకు వదిలే బాస్, తర్వాత నీ ఇష్టం. ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఐమ్ సారీ రిషి, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ కొంత
కొంతమంది తప్పు చేశారని మనుషులందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్ ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించు. బాయ్.